वजीर फाइनेंस हरीश राव ने वाजे किया कि जारिया माह 15 जून से किसानों के खातों में रैतु बंधु स्कीम के तहत रकूमात की मुंतकली का अमल शुरू होगा। रियासती वजीर हरीश राव ने संगमेश्वरा लिफ्ट सर्वे के कामों की इफ्तिताई तकरीब से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। उन्होंने कहा कि कोरोना वबा की वजह से माली मसाइल के बावजूद रैतु बंधु स्कीम को रोका नहीं गया। उन्होंने कहा कि एक जमाना था जिले मेदक कहात साली से मुतासरा जिले की हैसियत रखता था, जबकि इस इलाके से मुतालिक तमाम दरपेश मसाइल से वजीर आला के चंद्रशेखर राव बाखूबी वाकिफ हैं। वजीर मौसूफ ने कहा कि संगमेश्वरा प्रोजेक्ट के जरिए 11 मंडलों में वाक़ 2 लाख से जायद ज़रई अराजी सैराब होगी। उन्होंने कहा कि संगमेश्वरा और बसवेश्वरा लिफ्ट प्रोजेक्ट से इस इलाके की खुशहाली मुमकिन होगी। మెదక్ జిల్లా అంటేనే కరువు జిల్లాగా గత పాలకుల పుణ్యమాని మారిపోయింది. ఆనాడు జహీరాబాద్లో, అందోలలో, నారాయణఖేడ్లో ఎక్కడుంటారంటే కూకట్పల్లిలో, బిహెచ్ఎల్లో, రామచంద్రాపూర్లో గప్చుప్ అమ్ముకోవాలి, లేకపోతే చౌకీదారులుగా ఉండాలి, అడ్డా కూలీలుగా మార్చినటువంటి ఘనత గత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు. కరువు కాటకాలతో సాగునీరు లేక, తాగునీరు లేక ఈ ప్రాంత ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో వారు ఈ ప్రాంతం అంతా కూడా బాగా తిరిగినటువంటి వ్యక్తి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జిల్లా మంత్రిగా, ఉద్యమకారుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ జిల్లా మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఇవాళ ఈ యొక్క పథకం, ఈ సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఈ రోజు రూపకల్పన జరిగిందంటే అది కేసీఆర్ గారి వల్ల జరిగింది. వారికి ఉండే సంపూర్ణమైనటువంటి అవగాహన వల్ల జరిగింది. అసలు గత పాలకులు ఆలోచించలే. వెనకడ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పెడితే దాంట్లో నారాయణఖేడ్ లేదు, దాంట్లో జహీరాబాద్ లేదు, దాంట్లో అందోల్ లేదు, మరి సంగారెడ్డి జిల్లానే లేదు. ఆ రోజు పట్టించుకున్న పాపాన పోలే. కానీ కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం నీళ్లను సింగూరు దేవాలే, సింగూరు ద్వారా మన సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే మన కేసీఆర్ గారి సంకల్పం. ఈ సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ తో మొత్తం సంగారెడ్డి జిల్లా రేపు సస్యశ్యామలం కాబోతా ఉంది. మా క్రాంతి గారు చాలా అదృష్టవంతుడు. ఆయనకైతే 4 రకాల నీళ్లు వస్తున్నాయి. డైరెక్ట్ కాళేశ్వరం ప్యాకేజ్ 12లో నీళ్లు వస్తాయి. సింగూరు ప్రాజెక్టు ద్వారా 40,000 ఎకరాలు వస్తాయి.